రామకృష్ణ ముందుకు రండి. ఇంకోటి తీసుకో. ఇటుపక్క రారండి. రామకృష్ణ అన్న ఇట్రండి. సరిపోతుంది. తీసుకున్నారా? వెళ్ళారని, అలాగే తాత్కాలిక మత్తు కోసం, అలాగే చిన్నపిల్లల కాడి నుంచి కూడా డాక్టర్ గారు ఈరోజు వేరు వేరు పనులు ఉన్నప్పటికీ ఎక్కువ కేసులు వాళ్ళ దగ్గరికి వస్తాయి కాబట్టి డాక్టర్ గారికి చాలా కుటుంబాలకు ఇది ఒక మంచి చేసినట్టు భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ తెలియజేయండి. 10 మంది కుటుంబాలు బాగుపడే విధంగా చూడండి. సినిమాల్లో కూడా ప్రత్యేకంగా చూపిస్తున్నారు. పొగాకు వల్ల కలిగే నష్టాలకు సంబంధించి చేయాలని విలువైన సమయాన్ని బట్టి పర్లేదు అయిపోతుంది సార్. ఏసీపీ మేడం కుమారి రామేశ్వరి మాట్లాడుతున్నానండి. ఈరోజు రాబోయేటువంటి మే నెల అనగానే అందులో మనం ముఖ్యంగా జరుపుకోవాల్సింది ఏంటంటే మే 31వ తారీఖు ప్రపంచ పొగాకు విముక్తి దినం అన్నారు. వట్టి పొగాకే కాదు, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు వీటి యొక్క సేవనం వలన యావత్ ప్రపంచం కూడా సర్వనాశనం అయిపోయినా కూడా దీని ఒక దినోత్సవంగా జరుపుకోవడం అనేది మనకి ఒక గర్వకారణంగా మనం అనుకోకూడదు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మానసిక ఒత్తిడి కానివ్వండి, లేదా మానసికమైనటువంటి కలహాలు కానివ్వండి, పరివారంలో ఉండేటువంటి గొడవలు కానివ్వండి, లేదా ధనం ఎక్కువైపోయి ధనవంతులు వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకపోవడం, ఆ యొక్క ప్రేమానురాగాలకి కారణంగా సంబంధ బాంధవ్యాల్లో కలతలు చెందిన కారణంగా, లేదా సమాజంలో ఒక ఫ్యాషన్గా కూడా దీన్ని తీసుకుని ఈ యొక్క మత్తు పానీయాల సేవనం అనేది చాలా పెరిగిపోయింది. ఈరోజు నేర ప్రవృత్తి పెరిగిపోయిందంటే, క్రైమ్ రేటు పెరిగిందంటే దాని వెనకాల ఈ మహమ్మారి, ఈ వ్యసనాల యొక్క భయంకరమైనటువంటి రూపం ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల ఉన్నాయి. అక్కడ కూడా మద్యపానం తాగుతారు, అక్కడ కూడా సిగరెట్స్ అన్నీ కాలుస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో ఏ విధంగా పీడించబడుతున్నారంటే మొత్తం ఇల్లు గుల్లైపోతుంది, ఒళ్ళు గుల్లైపోతుంది. ఈ మనము ఎక్కడ హాస్పిటల్లోకి వెళ్ళి చూసామన్నట్లయితే కాల్చే వాళ్ళకంటే కూడా పొగను పీల్చే వాళ్ళే ఎక్కువగా రోగులుగా మారిపోతున్నారు. అంటే సామాజిక నేరంగా పరిగణించేటువంటి ఈ వ్యసనాలు అనేవి భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఒక ఏజ్ లిమిట్ లేకుండా, ఇంకా చెప్పాలంటే వయసు వర్ణ విభేదాలు లేవు, లింగ భేదం కూడా లేదు. ఈరోజు స్త్రీలు కూడా మద్యపానాన్ని తాగుతున్నారు, సిగరెట్స్ కాలుస్తున్నారు, చుట్ట తంబాకు, పొగాకు ఇవన్నీ కూడా. అంటే ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాయిజన్ తప్ప ఇది ఏ రకమైనటువంటి సొల్యూషన్ కూడా మన జీవితంలో ఇవ్వలేదు. ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిష్కారం ఇస్తుందంటే అది ఇవ్వదు. పోనీ కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా వచ్చేటువంటి ఏమైనా సమస్యలు తొలగిస్తుందంటే అది లేదు. మరి ఇన్ని తెలుసున్నా సరే మానవుడు ఈరోజు సైన్స్లో ఇంత వృద్ధి అయిపోయినటువంటి మనిషి, ఈరోజు జ్ఞాన విజ్ఞానాలతోటి పరిధి దాటేసినటువంటి మనిషి ఈరోజు తన పతనానికి తానే కారణం అవుతున్నాడు. ఈరోజు రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దుర్మరణాలు, దుర్ఘటన పాలవుతున్నారు. మరి అది కుటుంబ కలహాల వలన వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఈ యొక్క వ్యసనాల వలనే వస్తున్నాయి. వ్యసనాల వలన మనిషి శరీరపరంగా కూడా నీరసపడిపోతాడు. అతనికి మద్యపానం, ఈ టొబాకో తీసుకోవడం వలన ఏమవుతుందంటే
ఎన్సోఫలసిస్ అనేటువంటి వ్యాధి మెదడుకి వస్తుంది. దానివలన అతను ఏమీ కూడా ఏకాగ్రతగా ఉండలేడు, సరిగా నడవలేడు, శరీరం మొత్తం బ్యాలెన్సింగ్ అంతా కూడా పోతుంది. దీనికి ఎప్పటి నుంచో పరిష్కారాలు చెప్తూ వస్తున్నారు, కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు పడిపోయారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మహమ్మారి వ్యాధిని, ఈ మహమ్మారి వ్యసనాల నుంచి విడిపించడానికి మనం ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ప్రజలు ఇందులో మాత్రం సమ్మతం అవ్వటం లేదు. మేము చనిపోతాం కానీ ఈ యొక్క మత్తుపానీయాలు, మత్తు పదార్థాలు మేము వదలము అంటున్నారు. అంటే ప్రపంచం ఈరోజు యువత ముఖ్యంగా దీనికి గురి అయిపోతున్నారు. యువత ఈ మత్తుపానీయాలకి, మత్తు పదార్థాలకి గురి అయి భారతదేశం యొక్క అభివృద్ధి అనేది నిర్వీర్యం అయిపోతుంది. ఈ ఉస్మానియా హాస్పిటల్, అక్కడ పార్క్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ కాలేజ్ కమ్ యూనివర్సిటీ, అక్కడ కూడా ఎప్పుడు విద్యార్థులు బయటే ఉంటూ ఉంటారు. అలా మన దగ్గర కూడా ఎన్నో కాలేజెస్ అన్నీ మనం చూస్తున్నాము. ఈరోజు యువతకి ఈ వ్యసనాలు అనేవి ఒక అడ్డాగా తయారైపోయిందనమాట. ఇంకా చిన్నపిల్లల సంగతి కూడా చెప్పక్కర్లేదు. ఎలిమెంటరీ, ప్రైమరీ స్కూళ్ళ దగ్గర కూడా ఆ పిల్లలకి ఎడిక్ట్ అవ్వడం కోసం, అలవాటు చేయడం కోసం ఈ మత్తు పానీయాలు, మత్తు పదార్థాల యొక్క, అంటే టొబాకో అనేది ఈరోజు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. అలాగే ఆల్కహాల్ కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ విధానంలో మనుషులు ఈ పదార్థాలు తీసుకుంటూ తరతరాలు, 3 తరాలు కూడా సర్వనాశనం అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఈ ప్రపంచంలో సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, విజ్ఞానం తెలిసినటువంటి విద్వాంసులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు. ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు ఇలా పాడైపోతుంటే ఈ విషయంలో మాత్రం ఎవరు కలగజేసుకోవడం లేదు. దీని గురించి నేను కూడా పరిపరి విధాల ఎన్నోసార్లు ఆలోచించి నేను బాధపడుతూ ఉంటాను. మా కాలేజీలో కూడా ఎవరైనా పిల్లలు, మాకన్నా ముందున్న సీనియర్స్ ఎవరైనా సిగరెట్ వాళ్ళ చేతుల్లో చూస్తే సినిమా హాల్ దగ్గర నేను వచ్చి అన్నం తినకుండా బాధపడుతూ ఉండేదాన్ని. అలా మన గవర్నమెంట్ జువెనల్ హోమ్లో కూడా పిల్లలందరూ ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాటికి ఎంతగా ఎడిక్ట్ అయిపోయారంటే అవి లేక వాళ్ళు బోరిక్ యాసిడ్, బోరిక్ పౌడర్ కూడా తినేస్తూ ఉంటారు. ఈ క్యారమ్స్ బోర్డ్ పౌడర్ తినేస్తూ ఉంటారు, ఫినాయిల్ తాగేస్తూ ఉంటారు తట్టుకోలేక అన్నమాట. అంటే ఇవి ఈ మద్యపానాన్ని లేదా టొబాకో సేవనం అనేది, మత్తు పదార్థాల సేవనం అనేది, దీనివలన మానవ జాతికి 1% కూడా ప్రయోజనం లేదు. అయినప్పటికీ